ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ ప్రస్తుత నవమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలీషా గురుదేవుల పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. మాతృమూర్తి శ్రీమతి జహరా బేగం అమ్మగారికి నా నమస్కారములు. సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా గురువర్యుల 115వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించుకుంటున్న శాతత్వము అవగాహన సదస్సు 53వ భాగాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వరా, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఒక తాత్విక పాఠశాల. ఈ పీఠాన్ని అనుసరించిన వారిని తాత్విక బాటలో నడిపించువారు సద్గురువర్యులు. ఈరోజు శాతత్వ అవగాహన సదస్సు ముగింపు సందర్భంగా ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలీషా వారి ఆశీర్వచనములు పొందబోతున్నాము. ఒకసారి ఈ శాతత్వ అవగాహన సదస్సు అనే ప్రయాణాన్ని మనం ఏ విధంగా సుగమం చేసుకున్నాము అని ఆలోచించినట్లయితే అది బ్రహ్మర్షి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల దివ్య ఆశీస్సులతో సాధ్యమైంది. తత్వాన్ని స్వానుభవంలో గ్రహించుకుని శిష్యకోటిని అదే బాటలో నడిపించిన రసస్వరూపులు శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు. వారి సాయుధ్య ప్రయాణమే పరంజ్యోతిగా మనకు అందించారు. అట్టి పరంజ్యోతి గీతికను ఇప్పుడు శ్రీ ముకుంద ప్రవీణ్ గారి గళంలో విని తరిద్దాం.
పడిన కష్టాల పాటవంబలతిగాక సడలిపోయిన సౌఖ్యాలు స్మరణరాగా మాసిపోయిన మాటలు మరపురాక పాట పాడిన పదములు పలుకలేక వెడలిపోయిన కాలంబు వెతుకుచుంటి నా మరుగునే వెదకుచుంటి తెలుసుకుంటే నా మరుగునే తెలుసుకుంటే తిరిగి కాలం బురాదని తెలుసుకుంటే లేదు పరతంత్రమిక నాడు లేనే లేదు లేదు నాయన్న మౌఢ్యంబు లేనే లేదు స్వార్థమునని ప్రకృతి నాకు స్వస్తి చెప్ప భ్రాంతిలో గన్న విషయ విభ్రాంతిగాగా పోవుచుంటి నా దారినే పోవుచుంటి కాననంబులో పురములో కానరాని ఆ అయోమయ మధ్వానమైన దారి ఆ ప్రళయకాల దందహ్యమైన ఎట్టి చిమ్మ చీకట్ల చెంగట చేరి చేరి జరిగిపోయే నహస్సులు జగములోన దాటిపోయెను మిన్నుల దారిలోన స్వర్గ నరకాల వీధులాశ్చర్యముగాను దారులివ్వగా వాటిని దాటి నిలిచి చూచిన నది నిజముగా శూన్య జగము కలతబడి మనోదుఃఖాన కలయజూడ అంత దూరాననేదియో అవతరించే అందులో రూపమేదో నా కానుచుండే అందు బ్రహ్మాండములును రూపొందుచుండే ఎవరిదా రూపు నాకప్పుడు ఎరుకబడియే అది ఏ నా గురుని స్వరూపము అవధిగాను అతడే ఆ కైలలీశుడు అది నిజంబు అది ఏ ప్రేమైకరసరూపమవ్యయంబు వెలువడెనుగాదే అందుండి వెలుగదేదో
నిండెనా వెల్గు జగముల నిండె నిజము నిండెనా వెల్గు నాలోన నిండె నిజము నిండినాలోన జతనాన నుండి పోవా నిలిచే సంతృప్తి నాలోన నిలిచిపోవా ఇమిడే ప్రమదంబు నాలోన నిమిడిపోవా తెలిసే జగములు నేనని తెలిసిపోయే నేనే విశ్వంబు విశ్వంబు నేనే నిజము నిజము నిజం నిజము ఈ దృశ్యమంతయు నేనే నిజము గగనములలోన నా రూపెగాను పిల్చే భాస్కరుని యందు నా రూపే బరగుచుండే సలిలమందున నా రూపే సాగుచుండే ఈ వసుంధర నా రూపే ఎసగుచుండే అరయ వాయువులో నిండినదిగో తోచే అదిగో వైశ్వానరుని నిండెనదిగో చూడు ఎన్ని చెప్పుదు సర్వంబు నేనుగాను సృష్టినంతయో నాలోనే చూచినాడా ఇదే పరంజ్యోతి అననొప్పు నీ వెలుంగు ఇది ఏ యోగులు కన్నట్టి జ్యోతి సుమ్ము నిలిచిపోదు నీ జ్యోతి నేనెప్పటికీ నిలిచిపోయి నీ జ్యోతి నేనెప్పటికీ రాను మిము చూడ వాంఛనే రాను రాను తిరిగి వచ్చడి నాశను తీరిపోయే వెడలి వచ్చిన మాటలు వేరులేవు లీన మగుదు నీ జ్యోతిని నేనుగానే మరచిపుండింక నారాక మరచిపుండు బదలివేయుడు దర్భలు వదులునట్లు విడచివేయుడు ధారను విడుచునట్లు ఇట్లు హుస్సేన్ షా కవి ఎరుక చెప్పే ఇట్లు హుస్సేన్ షా కవి ఎరుక చెప్పే ఆ ఆ పరంజ్యోతి గీతికను ఎంతో వినసొంపుగా ఆలపించిన శ్రీ ముకుంద ప్రవీణ్ గారికి ధన్యవాదములు. ఏదో కొంత మాత్రమే తెలిసిన మనందరితో తాత్విక విషయాలను గ్రహింపచేయడం సద్గురువు సర్వజ్ఞత్వానికి నిదర్శనం. సర్వసమర్థుడైన సద్గురువు వాక్ సందేశమే శాతత్వము. అట్టి మహత్తర శాతత్వ గ్రంథ విశిష్టతను
అష్టమ పీఠాధిపతులు శ్రీ మొహిదీన్ బాద్షా సద్గురువర్యులు ఎంత చక్కగా తెలియజేశారో పంచరత్నములు అనే ఈ పద్యాలు విని ఇప్పుడు తెలుసుకుందాము. ధర్మమననేమియే తెల్పి ధరణికెగసి అమృతకరులై బోధకాధ్యాపకులుగా నుండి పీఠికాపురమందునోలగములా ప్రభువులై ఉండి రాశా వంశభవులు అన్నిటికన్న గొప్ప మహిమాస్పదమైన మహత్యముండు ఇందున్నది ఆశాతత్వమనే ఉత్తమ గ్రంథము దైవదత్తమై సన్నుతమై పవిత్రమై శాసనమై చచరాచరంబులోనున్న రహస్యముల్ తెలుపుచున్నది ఈశ్వరవాణి సృష్టికిన్. ఇట్టి విజ్ఞానమతమునర్థించి ప్రేమ పాఠములు నేర్పి విజ్ఞాన పక్షి గూర్చి మానవోద్ధారకుండ నామహిని వెలసి మలినములు మాపే హుస్సేను షా మౌనివరుడు మలినములు మాపే హుస్సేను షా మౌనివరుడు ఏదో వెల్గు శాతత్వనే గుదించి అందులోన హుస్సేను షా కృతవతరించి వచ్చి నిలిచి తేజంబుగా వసుధయందు తెచ్చి తిని నీకిదేయని తేటపరచే వేలు లక్షలు శిష్యులు పాలుగూడి ప్రజల జ్ఞాన తిమిరంబు బారద్రోలి భద్రమార్గమెకేశ్వరోపాసనంబు నన్ను చూచాటిరి హృదయడక్కానుభూతి. పంచరత్నాలను ఎంతో మధురంగా ఆలపించిన శ్రీమతి శ్రీవల్లి గారికి కృతజ్ఞతలు. తత్వాన్ని విశ్వవ్యాప్తం చెయ్యాలి అనేది సద్గురువు సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేయించారు నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యులు. శాతత్వ అవగాహన సదస్సు అనే జ్ఞానయజ్ఞ వేదికకు ఆధ్యాత్మిక వక్తలను తోరణాలుగా అలంకరించి వేడుకగా నిర్వహించారు. నవమ పీఠాధిపతులు అన్నీ వారే ఉంటూ అనగా మాట్లాడే వక్తలలో, నిర్వాహకుల రూపంలో, తాత్విక చర్చలలో, సాంకేతిక సహకార విషయంలో ఇలా అన్నిటిలో అంతఃశక్తి అయి ఉంటూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలం పాటు నిర్విఘ్నంగా నిర్విరామంగా కొనసాగించారు. సర్వాంతర్యామి అయిన సద్గురువు యొక్క ఆశీర్వచనములు ఇప్పుడు మనం పొందుదాం. శాతత్వము అవగాహన అంతర్జాల సదస్సు ద్వారా శాతత్వం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ నిర్వహించేటువంటి కార్యక్రమము 2020 సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభించుకున్నాం. నిర్విరామంగా నిర్విఘ్నంగా సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమం నిర్వహింపబడి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. 11వ తేదీ సెప్టెంబరు 2021 సంవత్సరానికి 365 రోజులు కాలపరిమితిలో శాతత్వం యొక్క అవగాహన సదస్సు అంతర్జాతీయంగా అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా
ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా చక్కగా నిర్వహించినటువంటి మన టీంలో ముఖ్యులు కె స్వర్ణలత గారు డిప్యూటీ కలెక్టర్, కె సూర్యలత గారు డిప్యూటీ కలెక్టరు, గుట్టముక్కల రమేష్ చంద్రరాజు గారు ప్రొఫెసర్ లూసియానా యూనివర్సిటీ USA వారు, శ్రీమతి శారద గారు టీచర్, తమ్మిశెట్టి శ్రీనివాస్ గారు న్యూయార్క్ USA నుండి, అడబాల వెంకటేశ్వరరావు గారు నార్త్ కెరోలినా USA నుండి, ఎర్రా గిరిబాబు డల్లాస్ USA నుండి, కాకర్లపూడి సతీష్ వర్మ UK నుండి, ఎర్రా కిషోర్ UK నుండి, దిడ్డి సూర్యకుమార్ మస్కట్ ఒమాన్ నుండి, నూతక్కి భరత్ గారు ఐర్లాండ్ నుండి, పింగళి డాక్టర్ ఆనంద్ గారు ఇండియా నుండి. ఈ విధంగా 16 మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ 16 మందిని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వక్తలు 232 మందిని, యాంకర్స్ని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్స్ చేసినటువంటి వారికి ప్రత్యేకించి వారందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, ఈ శాతత్వం కార్యక్రమం మొత్తం 53 భాగాలుగా 53 ఎపిసోడ్స్గా నిర్వహించారు. అందులో ఈ ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా శాతత్వంపై చక్కని అవగాహన కలిగించేటువంటి అనేక అంశాలను వక్తల ద్వారా వాడుక భాషలో సరళంగా, భౌతికంగా, అనుభవరూపంగా ఉండేటువంటి విధానంలో ఆ తత్వాన్ని సులభమైనటువంటి, సూక్ష్మమైనటువంటి, సామాన్యమైనటువంటి మాటల్లో తెలియజేశారు మన 232 మంది వక్తలు. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, మనం గమనించవలసినటువంటి విషయం, శాతత్వం అనేటువంటిది 1కి 10 సార్లు చదివితే కానీ అందులో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం మనకు తెలియబడదు. మరి శాతత్వంలో ఉన్నటువంటి అధ్యాయాలు మనం విశ్లేషించుకున్నట్లయితే మొత్తం మానవుడు మొదలుకొని ఆశ్వాసాంతం వరకు 91 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ఈ 91 అధ్యాయాల్లో ఉండేటువంటి అంశాలను ప్రతి శనివారం సాయంకాలం 7 నుండి 8 గంటల వరకు యూట్యూబ్ ద్వారా సద్గురుతత్వం ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయటం జరిగింది. ఈ విధంగా ఈ శాతత్వంలో ఒక్కో అధ్యాయంపై లేదా 2 అధ్యాయాలు తీసుకుని ఆ ఒక వారంలో 1 గంటలో ఆ 2 అధ్యాయాలపై 2 వ్యక్తులు లేదా 3 వ్యక్తులు చొప్పున ఆ అంశాలను చాలా స్పష్టంగా సామాన్య భాషలో వాడుకలో మనం మాట్లాడుకున్నట్టుగా ఆధ్యాత్మిక తత్వాన్ని సరళంగా తెలియజేశారు. ఈ విధంగా ఆ ప్రతి అధ్యాయాన్ని ఇక్కడ విశ్లేషించుకుంటూ వెళ్ళినట్లయితే శాతత్వంలో ఉన్నటువంటిది మానవుడు ఉత్కృష్ట మానవుడు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పవిత్రత, శీలము, ప్రేమ, ద్వేషము, బాంధవ్యము, నైజము, స్వార్థము, స్నేహము, స్నేహితుడు, ఘాతకుడు, మూర్ఖుడు, గౌరవము, ప్రాప్తము, కష్టం, సుఖములు, పాపపుణ్యములు, విధి, కర్మ, కాంత, కనకము, అందము, భయము, తత్వము, సత్యము, ఓర్పు, న్యూన్యత, మౌనము, జీవహింస, ఆశ, ఆనందము, నిరాశ, ఆనందము, విద్య, జ్ఞానము, అజ్ఞానము, మానవ మనుగడ, ధర్మము,
తత్వము, వేదములు, వేదాంతము, అరిషడ్వర్గములు, అరిషడ్వర్గముల స్థాయి, మతము, పునర్జన్మ, దేహము, జీవుడు, మరణము, మరణానంతరము జీవి ఏమగుచున్నది, ఆర్థికము, గురువు, సద్గురువు, ఆశీర్వాదము, శిష్యుడు, బ్రహ్మచర్యము, ఏకాగ్రత, ఆసనము, ధ్యానము, పూజ, సాధకుడు, తపస్సు, సాధన, సమాధి, దృశ్యము, దృక్కు, ద్రష్ట, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు, సుషుమ్న, హంస, షట్చక్రములు, శ్వాస, ఆరాధన, మహత్యములు, మానవుడు, ఈశ్వరుడు, కుండలి శక్తి, లక్ష్యము, పిశాచము, భజన, భ్రాంతి, ఎరుక, యోగి, కాలము, భక్తి, త్యాగము, త్యాగశీలి, విశ్వాసము, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, అణువు, శూన్యములో సద్రూపము, ఓంకారము, వాక్కు, నిర్వాణము, ముక్తి, అణువు, నేను, పంచభూతములు, నేను, సద్గురువు, పరిణామము, ఆయుష్, ఆశ్వాసంతము. ఈ విధంగా ఈ శాతత్వం అనేటువంటి గ్రంథంలో ఉండేటువంటి 91 అధ్యాయాలను మన వక్తలు ఎంతో చక్కగా, విపులంగా, స్పష్టంగా అర్థమయ్యేటువంటి రీతిలో మనుగడలో ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసరించి ఆచరించేటువంటి విధంగా ఎంతో చక్కగా విశ్లేషిస్తూ సామాన్య భాషలో ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేయటం అనేటువంటిది ఒక గొప్ప పరిశోధన లాంటిదిగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పరిశోధన స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని వాడుక భాషలో ఆచరించేటువంటి విధానంలో తెలియజేయటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయంగా మనం భావించుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని శాతత్వము అనేటువంటి గ్రంథంలో సప్తమ పీఠాధిపతి సెన్షా సద్గురువర్యులు మనకు ప్రసాదించారు. వారు 1905 సెప్టెంబర్ 9వ తేదీన సద్గురువర్యులు ఉమర్ అలీ షా, అక్బరాంబ పుణ్య దంపతులకు జ్యేష్ఠ కుమారునిగా ఆధ్యాత్మిక వంశంలో పిఠాపురంలో జన్మించిరి. వారు 1945 ఫిబ్రవరి 9వ తేదీన శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి సప్తమ పీఠాధిపతిగా పీఠాన్ని అధిష్ఠించడం జరిగింది. 1967 సెప్టెంబర్ 9వ తేదీన శాతత్వం అనేటువంటి అభౌతికమైనటువంటి వాక్ సందేశాన్ని వారి నోట పలికినటువంటి ఆ విషయాన్ని గ్రంథాత్మకం ఆనాటి శిష్యుడు మదార్ గారి ద్వారా అది గ్రంథాత్మకం కాబడి 1968 సెప్టెంబర్ 9వ తేదీన ఆ పుస్తకం పూర్తి కాబడింది. అంటే ఇక్కడ 1 సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెల 1967లో ప్రారంభించి 9వ తేదీన సెప్టెంబర్ నెల 9వ తేదీ 1968వ సంవత్సరంలో పూర్తి చేయటం జరిగింది. ఈ విధంగా 1 సంవత్సర కాలంలో శాతత్వాన్ని సప్తమ పీఠాధిపతి వారు రాజమహేంద్రవరంలో ఆ పుస్తకాన్ని వారి నోట పలికించి గ్రంథాత్మకం చేసి మనకు ప్రసాదించారు ఆ తాత్విక జ్ఞానం. ఆ విధంగానే మనం కూడా ఈ సంవత్సరం 2020 సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభించుకున్నాం. సెప్టెంబర్ నెల 11వ తేదీన 2021 సంవత్సరానికి 1 సంవత్సర కాలంలో 91 అధ్యాయాలను 232 మంది వక్తల చేత సరళ భాషలో ఆధ్యాత్మిక తత్వాన్ని జీవన మనుగడకు అనుసరించి ఆచరించేటువంటి విధంగా చక్కని భాష్యం మనం తెలియజేశాం. అదంతా కూడా హుసేన్ షా సద్గురువర్యులు సప్తమ పీఠాధిపతి వారి యొక్క దివ్య ఆశీస్సులు. ఏ విధంగా అయితే 1 సంవత్సర కాలంలో వారు పుస్తకం మనకు అందించారో అదేవిధంగా మనం ఈ రోజున మన సభ్యులు సాధకులు ఎంతో కష్టపడి అందులో ఉండేటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని అర్థం చేసుకొని సరళ భాషలో మనం 1 సంవత్సర కాలంలో 91 అధ్యాయాలను
232 మంది వక్తలు మనం భాగస్వాములై ఈ తాత్విక జ్ఞానామృతాన్ని సరళ భాషలో మనం అందరం కూడా గ్రహించే అవకాశం మనందరికీ ఏర్పడింది అన్నట్లయితే కారణం వారి యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు, సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురు వర్యుల యొక్క ఆశీస్సులు. అంచేది ఇక్కడ మనం ఆశీస్సు అనేటువంటి విషయం ఏ విధంగా ఉంది అనేటువంటి విధానంలో విశ్లేషించుకున్నట్లయితే మన సభ్యులు, మన సాధకులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతున్నప్పుడు వారి వెనుక ఒక దివ్య అభౌతికమైనటువంటి శక్తి వారిలో ఆశీస్సు రూపంలో ప్రసరింపబడి అది వారి నోట పలికించి ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని సరళ భాషలో వారి నోట పలికించి అది ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తెలియబడేటువంటి విషయంగా, అవగాహన కాబడేటువంటి విధానంలో ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రణాళికలు నిర్వహింపజేసుకోవడానికి చక్కని అవకాశం ఆ సద్గురువర్యులు సప్తమ పీఠాధిపతి వారు మనకు ప్రసాదించారు. అంటే వారు మన వెనుక ఉండి ఆ అభౌతికమైనటువంటి ఆశీస్సు ద్వారా భౌతిక భాషలో మనం ఆ తాత్విక జ్ఞానాన్ని సామాన్యమైనటువంటి భాషలో మనం మాట్లాడగలుగుతున్నాము అన్నట్లయితే కారణం దాని వెనుక ఉన్నటువంటి ఒక దివ్య అభౌతికమైనటువంటి ఆశీస్సు, అది మన అనుభవ రూపంలో మనందరూ తెలియబడినటువంటి అంశము. అంచేత ఆ అనుభవం కూడా మనం ఈ అవగాహన సదస్సులో పాల్గొనడం ద్వారా ఆ పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సు ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా మన నోట పలికించారు, ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని మనం పాల్గొని ఆ కార్యక్రమంలో ఒక చక్కని తీరుని మనం ప్రదర్శించగలిగాము అన్నట్లయితే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంచేది ఈ కార్యక్రమం అనంతరం ఈ 232 మందిలో వారి యొక్క అనుభవాలను, అనుభూతులను తెలియజేశారు. ఈ తెలియజేసినటువంటి అంశాలను విశ్లేషించుకున్నట్లయితే ఇందులో ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన వెనుకుండి మనం నడిపించి మన ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంగా ద్వారా అంతర్జాతీయంగా అందరికీ ఈ శాతత్వం యొక్క యథార్థమైనటువంటి ప్రాక్టికల్ ఫిలాసఫీని, అంటే భౌతికంగా ప్రత్యక్షమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళి ఏ విధంగా మనుగడ రూపంలో ఆచరించవచ్చు, ఆ అనుభవాలను పొందేటువంటి విషయాలను ఎన్నో చక్కగా తెలియజేయటం జరిగింది. అంటే ఈ అన్నిటికీ కారణము కర్తవ్యాన్ని తెలియజేసి మన ఒక మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమం యొక్క అంశాలను తెలియజేయటంలో మనం చేసినటువంటి ప్రయత్నానికి ఆ సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురు వర్యుల యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడుట చేత ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా చేయగలిగాం. ఇది మనందరికీ ఒక అనుభూతి, అనుభవం. కాబట్టి ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని, నిగూఢమైనటువంటి అంశాలను శాతత్వం 1కి 10 సార్లు చదివితే కానీ అర్థం కాదు. ఆ అర్థం కానటువంటి 10 సార్లు చదివితే కానీ తెలియనటువంటి విషయాన్ని మన వక్తలు ఎంతో కష్టపడి అర్థం చేసుకొని సరళ భాషలో దాన్ని అన్వయింపజేసుకొని చక్కగా వారు ప్రసంగింపచేయడానికి కారణం ముఖ్యంగా మనకి సూర్యలత గారు, స్వర్ణలత గారు, గొట్టుముక్కల రమేష్ రాజు గారు, ఆనంద్ గారు, తమ్మిశెట్టి శ్రీనివాస్ గారు, వెంకటేశ్వరరావు గారు, గిరిబాబు గారు, సతీష్ వర్మ గారు, సూర్యకుమార్ గారు, భరత్ గారు, శారద గారు, వీరంతా కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. మరి ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానంలో ఉండేటువంటి యథార్థమైనటువంటి విషయాలు సామాన్య భాషలో, ఆచరణీయమైనటువంటి విధానంలో తాత్వికమైనటువంటి విషయాలు సులభతరం చేసి సరళంగా అర్థమయ్యేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయటానికి కారణభూతులైనటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి మనపై ప్రసరింపబడుట చేత మనం ఆ సప్తమ పీఠాధిపతి ఆశీస్సుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించుకున్నాం. ఈనాటి సమాజానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం. ఆధ్యాత్మిక తత్వం లోపించడం వల్లే సమాజంలో అనేక రకాలైనటువంటి అనైతికమైనటువంటి అధర్మాలు,
మానవత్వపు విలువలు అంతరించిపోతూ, నైతిక విలువలు తరిగిపోతూ, హింసావాదం, ద్వేషము, ఉగ్రవాదం, తీవ్రవాదం, ఈ విధంగా అనేక వాదాలు ఏర్పడి, అది మతాలకు అన్వయింపబడి, మత ఛాందసతత్వం ఏర్పడి, ఒకరి మధ్య ఒకరికి హింసాతత్వం, ద్వేషతత్వం ఏర్పడి, తమ యొక్క అమూల్యమైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి మానవ జన్మను నిర్వీర్యం చేసుకుంటూ, నష్టపోతూ, మనం ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలను అనుభవిస్తూ మన యొక్క జీవన విధానాన్ని నష్టపరుచుకుంటున్నాం. ఎందువల్ల ఇదంతటికీ కారణం ఏది అని ఒక సూక్ష్మంగా మనం ఆలోచించినట్లయితే, మన యొక్క మనస్సులో ఆధ్యాత్మిక తాత్విక చింతన లేకపోవటము. ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే లోపించిందో మనలో భ్రాంతి తత్వ స్వరూపమైనటువంటి అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడతాయి. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు 6 అంతర్గత శత్రువులు. వారు భౌతికవాదంలో ఉద్రేకించి మన మనస్సుని అల్లకల్లోలం చేసి, మన మనసులో సునామీలు సృష్టించి, వాయుగుండాలు సృష్టించి, తుఫాన్లు సృష్టించి, భూకంపాల రూపంలో ప్రేరేపింపబడి, ఉద్రేకింపబడి మన మనస్సును అల్లకల్లోలం చేయటం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. భూకంపం వస్తే పరిస్థితి మనది ఎలా ఉంటుంది, సునామీ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, వాయుగుండాలు, తుఫాన్లు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, కారిచిచ్చు ఏర్పడినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి. ఈ విధంగా అనేక కోణాల్లో మనం భౌతిక ప్రకృతిలో ఉండేటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే ఎంతో భయంకరమైనటువంటి అంశాలు. ఆ ప్రత్యక్షంగా మనం ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి అంశాలు మనం చూసినప్పుడు కలిగేటువంటి దృష్టి ద్వారా తెలియబడినటువంటి అంశం ఏ విధంగా అయితే ఉంటుందో, అదేవిధంగా మన అంతర్లీనంగా ఉండేటువంటి మనసులో కూడా కామం చేత కానీ, మదము చేత కానీ, కోపం చేత కానీ, మోహం చేత కానీ, మాత్సర్యం చేత కానీ, ఈ విధంగా 6 అంతర్గత రూపాల చేత మన మనసు అల్లకల్లోలం కాబడినప్పుడు ఒక భూకంపంగా, ఒక సునామీగా, ఒక తుఫానుగా, ఒక కారిచిచ్చులాగా ఆ రకమైనటువంటి అంశాలు మన మనసులో ఏర్పడి మన మనస్సు అల్లకల్లోలానికి, అశాంతికి, ఒత్తిడికి గురి కాబడి మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం ఏర్పడి మన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడి మనం ఎన్నో రకాలైనటువంటి కష్టాలకు, బాధలకు, సమస్యలకు, నష్టాలకు, దుఃఖాలకు మనం గురి కాబడి మన జీవితం అంతరించిపోయేటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అంచేత ప్రకృతిలో ఏదైతే జరిగేటువంటి వైపరీత్యాల వల్ల ఏర్పడేటువంటి నష్టం మనం ప్రత్యక్షమైనటువంటి దృష్టితో మనం చూస్తున్నామో, అదేవిధంగా మన మనసులో ఈ ప్రకృతి వైపరీత్యాల లాంటి అరిషడ్వర్గాలు మనలో ప్రేరేపింపబడినప్పుడు మనలో కూడా అటువంటి తీవ్రమైనటువంటి నష్టాలు మనలో ఏర్పడతాయి. ప్రకృతిలో ఏర్పడినటువంటి నష్టాల్లాగా మన మనసులో కూడా అటువంటి నష్టాలు, ప్రకృతి వైపరీత్యాల లాంటి నష్టాలు మనలో కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇది మనం అరిషడ్వర్గాల రూపమైనటువంటి కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు అవి ప్రకృతి వైపరీత్యాల విషయంగా మనం అన్వయించుకున్నట్లయితే మన మనసు కూడా ఎంతో అల్లకల్లోలం కాబడి మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం ఏర్పడి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాబడేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మనం ఉన్నటువంటి ఈ పరిస్థితిని అధిగమించాలి అన్నట్లయితే మనకు ఉన్నటువంటి ఆయుధం, భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆయుధం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి భగవంతుడు మనకి ఒక గొప్ప మేధాశక్తిని మానవాళికి ప్రసాదించడం జరిగింది మానవ జన్మకు. ఆ మేధాశక్తి ద్వారా ఆ తాత్విక జ్ఞానాన్ని అర్థం చేసుకుని మన మనసులో జీర్ణింపజేసుకుని మన మనసును ఒక సవ్యమైనటువంటి బాటలో పయనింపజేసేటువంటి విధంగా మన మనసుని తీర్చిదిద్దుకుంటున్నాం. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు ఆ భగవత్ స్వరూపమైనటువంటి వాక్కు ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభువు నోట
ఒక జ్ఞాని నోట, ఒక సద్గురువు నోట, ఒక యోగి నోట, ఒక తాత్వికుని నోట పలికించి వారి ద్వారా ఆ తాత్విక జ్ఞానామృతం మనం గ్రహించి తరింపజేసేటువంటి వారి యొక్క బాటలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ తాత్విక జ్ఞానము యొక్క శక్తి మనలో ఏర్పడి మన మనసు ఆ పదార్థాన్ని, ఆ తాత్విక జ్ఞానామృతాన్ని జీర్ణింప చేసుకోవడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనలో ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మన మనస్సుకు ఒక చక్కని దిక్సూచి. సముద్రంలో ఉన్నటువంటి నౌకకు ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి దిక్సూచి ఎంతో అవసరం. ఆ నౌకకు అది ఆధారంగా చేసుకుని ఆ నౌక ఆ ఒడ్డుకు చేరుకోగలుగుతుంది. అదేవిధంగా ఈ మానవుడు అనేటువంటి ఆ నౌకకు ఇహము అనేటువంటి ఒడ్డు నుండి పరము అనేటువంటి పరమాత్మ యొక్క ఒడ్డుకు చేరటానికి దిక్సూచి ఎంతో అవసరము. అంచేత మానవ జీవన నౌకకు ఈ జీవిత సాగరంలో ప్రయాణం చేయటానికి మానవ జీవన నౌకకు కావలసినటువంటి దిక్సూచి ఆధ్యాత్మిక దిక్సూచి. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అనేటువంటి ఆ దిక్సూచిని ఎవరి ద్వారా పొందగలుగుతున్నాం? సద్గురువు ద్వారా పొందగలుగుతున్నాం. అవతారి నోట పలికినటువంటి గ్రంథాత్మకం కాబడినటువంటి అంశము ద్వారా పొందగలుగుతున్నాం. ప్రవక్త నోట పలికింపబడినటువంటి గ్రంథాత్మకం కాబడినటువంటి అంశం ద్వారా పొందగలుగుతున్నాం. అదేవిధంగా ప్రభు ద్వారా ప్రబోధింపబడినటువంటి తాత్విక జ్ఞానము ద్వారా పలికింపబడినటువంటి గ్రంథాత్మకం కాబడినటువంటి విషయం ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఈ విధంగా అవతారి నోట అయినటువంటి కృష్ణ భగవానులు, శ్రీరామచంద్రమూర్తి వారు, ప్రవక్త మహమ్మద్ వారు, ప్రభు క్రీస్తు వారు, జైన బౌద్ధ ధర్మాల్లో ఉండేటువంటి అనేక అంశాలతో కూడినటువంటి తాత్విక జ్ఞానామృతం అంతయు కూడా వేద వాంగ్మయంలో ఆనాటి ఈశ్వర వాక్కు పలికింపబడినటువంటి ఈశ్వర వాణిని గ్రహించి మానవుడు గ్రంథాత్మకం కాబడినటువంటి ఆయా అంశాలు ఒక అవతారి నోట, ఒక ప్రభు నోట, ఒక ప్రవక్త నోట పలికించి అవి ఈనాడు అది ఈశ్వర వాక్కుగా, ఈశ్వర వాక్ స్వరూపమైనటువంటి గ్రంథాత్మకమైనటువంటి అంశాలను మనం ఆచరించి ఆ తాత్విక జ్ఞానము యొక్క ఆదేశాలు, ఆజ్ఞను అనుసరించి మన మనస్సు వాటిని ఆధారంగా దిక్సూచిగా తీసుకొని ప్రయాణం చేయటం ద్వారా మన శరీరం అనేటువంటి ఈ మానవ యంత్రాన్ని మనం మనుగడ రూపంలో మనుగడ సాగించేటువంటి విధానంలో మనం తీర్చిదిద్దుకోగలుగుతున్నాం ఈ మానవ యంత్రాన్ని. అంచేత మనకు ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి ఆ దిక్సూచిని అనుసరించి మనం ప్రయాణం చేసినట్లయితే మన జీవితం సవ్యంగా నడుస్తుంది. మన యొక్క జీవన విధానంలో ఇహాన్నిగా ఉండేటువంటి భౌతికాన్ని అనుభవిస్తూ పరంగా ఉండేటువంటి అభౌతికమైనటువంటి పరమాత్మ యొక్క శక్తిని భౌతిక మార్గంలో పొంది తరించేటువంటి విధానము మనం తాత్విక జ్ఞానం ద్వారా పొందగలుగుతున్నాం. అంచేత భౌతికాన్ని అభౌతికాన్ని రెండిటిని అన్వయింపజేసి ఆ రెండిటికి మధ్య ఒక వారధిగా ఉన్నటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన శక్తి. శరీరానికి ఆత్మకు మధ్య వారధి ఎవరు అన్నట్లయితే మనస్సు. అదేవిధంగా పరమాత్మకు జీవాత్మకు మధ్య వారధి ఎవరు అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి. అంతే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పరిణామ రూపంలో తరించేటువంటి మార్గము తాత్విక జ్ఞానము ద్వారా తెలియబరచబడి అది అనుభవ రూపంలో గ్రహించేటువంటి విషయంగా ఆ యొక్క సప్తమ పీఠాధిపతి హుసేన్ షా సద్గురువర్యులు వారి యొక్క అనుభవంలో గ్రహించి తరించినటువంటి ఆధ్యాత్మిక జీవన బాటను మనకు శాతత్వ అనేటువంటి గ్రంథంలో వారు ప్రసాదించారు. అందుచేత దాంట్లో 91 అధ్యాయాలు వారి యొక్క జీవన బాటతో కూడినటువంటి ఆధ్యాత్మిక పాఠాలను మనకు అవి అధ్యాయాల రూపంలో మనకు శాతత్వ అనేటువంటి గ్రంథం ద్వారా ప్రసాదించారు. అంచేత అక్కడ ఉన్నటువంటి అంశాలు మనం మానవుడు మొదలుకొని ఆశ్వాసాంతం వరకు ఉన్నటువంటి 91 అధ్యాయాల్లో మానవ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రయాణంలో పరిణామం ఏ విధంగా ఉంటుంది,
ఆ బాట ఏ విధంగా మనం ఆచరించడానికి వీలుగా ఉంది, అది గమ్యానికి ఏ విధంగా తీసుకువెళ్తుంది అనేటువంటి అనేక అనుభవపూర్వకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ శాతత్వం అనేటువంటి గ్రంథంలో వారు అనుభవ రూపంలో గ్రహించి తెలియజేసినటువంటి ఆ జీవన పాఠాలు శాతత్వం అనేటువంటి గ్రంథంలో అధ్యాయాల రూపంలో మనకు ప్రసాదించారు. అంచేత అందులో జీవన బాటతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంశాలను సరళమైనటువంటి భాషలో మనకు అనుభవ రూపంలో గ్రహించేటువంటి విధంగా అన్వయింపజేసి మన సోదరీమణుల చేత ఆధ్యాత్మిక సాధకుల చేత అవి ఈ అవగాహన సదస్సు ద్వారా మన తోటి సభ్యులందరికీ, మన తోటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఆ గ్రంథాన్ని అంతర్జాల సదస్సు ద్వారా తెలియజేయటం జరిగింది. ఈ విధంగా మనం ఈ చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి వెనుక ఉండి నడిపించినటువంటి అద్భుతమైనటువంటి శక్తి సప్తమ పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సులు. ఏ విధంగా అయితే శాతత్వం 1 సంవత్సర కాలంలో పూర్తి కాబడిందో అదేవిధంగా మన ఈ అవగాహన సదస్సు కూడా 1 సంవత్సర కాలంలో 2020లో ప్రారంభించుకున్నాం సెప్టెంబర్ 12న, 2021 సెప్టెంబర్ 11న మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. అంటే సంవత్సర కాలంలో శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని సరళ భాషలో వాక్ సందేశ రూపంలో మనం గ్రహించేటువంటి అవకాశం మనం పొంది తరించడానికి కారణభూతులైనటువంటి ఆ సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు మన వెనుక ఉండి నడిపించడం ద్వారా ఈ కార్యక్రమం జయప్రదంగా, నిర్విఘ్నంగా, నిర్విరామంగా ప్రతి శనివారం సాయంకాలం 7 గంటల నుండి 8 గంటలకు మధ్య మనం నిర్వహించుకున్నాం. మరి ఈ చక్కటి కార్యక్రమంలో అందరూ ఎంతో ఏకాగ్రతతో, ఎంతో లక్ష్యంతో స్వామి యొక్క ఆశీస్సులు పొంది అనుభవ రూపంలో తరించేటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశం మనం పొందగలిగాం అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి మానసిక ఆనందం మనందరం పొందటం జరిగింది. అంచేత ఈ ఆధ్యాత్మిక శాతత్వంలో వారు ప్రసాదించినటువంటి ఆధ్యాత్మిక తాత్విక ఆనందం మనం అనుభవిస్తూ మన తోటి వారిని కూడా అనుభవించేటువంటి విషయంగా వారిని కూడా తీర్చిదిద్దడం అనేటువంటిది ఒక గొప్ప ఆధ్యాత్మిక సేవ. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక సేవలోనే ఆ సద్గురువర్యుల యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు కూడా నిగూఢంగా నిండి నిమిళీకృతమై ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం గ్రహించవచ్చు. అటువంటి ఆధ్యాత్మిక సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యం మనందరికీ ప్రసాదింపబడింది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహకులు మొదలుకొని, వక్తలు మొదలుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు నడిపించి అన్ని రంగాల్లో కూడా ఈ కార్యక్రమం యొక్క విషయాలను చక్కగా ఒక ప్రణాళికగా రూపొందించి యూట్యూబ్ ద్వారా మనం పొందటం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం మనకి ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో మనకి ఈ అవకాశం మనకు లభించింది. మరి కరోనా కష్టకాలంలో మనందరి మనస్సుల్లో ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి ఆందోళన, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు, ఇవన్నిటితో నలిగిపోతున్న మనస్సుకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఈ మానసికమైనటువంటి తృప్తిని ప్రసాదించి తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ప్రసాదం మనం పొందగలిగాం ప్రతి శనివారం కూడా. అది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది, మన సంక్షోభాలను తగ్గించింది, మన మనస్సుకి ఒక దిక్సూచిగా పనిచేసింది. మన మనుగడలో ఉండేటువంటి కష్ట నష్టాలను, దుఃఖాలను, బాధలను అధిగమింప చేసుకోవడానికి ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటలకి శాతత్వ అవగాహన సదస్సు వస్తుంది. టీవీలో మనం చూడొచ్చు, యూట్యూబ్లో అనేటువంటి ఒక ఆకాంక్ష, ఒక ఆతృతతో మనం ఆ యొక్క కార్యక్రమం దృష్టి పెట్టడం జరిగింది. ఆ విధంగా మన మనసుని ఒక ఆధ్యాత్మిక ఔషధంగా కూడా ఈ కార్యక్రమం ఎంతో ఆ కరోనా కష్టకాలంలో మనందరికీ
ఉపయోగపడింది. ఒక విధంగా చెప్పాలి అన్నట్లయితే ఆ యొక్క ఆధ్యాత్మిక ఔషధం మనసుకు ఒక యాంటీబయాటిక్ లాంటిది, అంటే వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేటువంటి యాంటీబయాటిక్ లాంటిది ఆధ్యాత్మిక ఔషధంగా మనకు ప్రతి శనివారం ఆ గంట సేపు మనసులో ఒక చక్కని వ్యాధి నిరోధక శక్తిని మనం ఏర్పరచుకోగలిగాం ఆ కార్యక్రమంలో పాల్గొనడం చేత. మరి ఆ యొక్క ఆశీస్సు కూడా సప్తమ పీఠాధిపతి వారు కరోనా కష్టకాలంలో మన చేత ఆ కార్యక్రమం జరిపించి ఆ కార్యక్రమం ద్వారా వారు వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ఆధ్యాత్మిక ఔషధం లాంటి యాంటీబయాటిక్ని మనందరికీ ప్రతి వారం ఇచ్చేవారు. వారు ఆశీస్సు రూపంలో, తాత్విక జ్ఞాన ఔషధ రూపంలో ఇవ్వడం చేత మనందరిలో కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఆ కరోనా కష్టకాలంలో మనకు లభించింది. మరి అదంతా కూడా వారు నిర్ణయించి మనకు ప్రసాదించినటువంటి మహాప్రసాదంగా మనకు తాత్విక అనుభూతి కూడా మనకు కలిగింది. ఆ యొక్క 365 రోజుల కాలంలో, సంవత్సర కాలంలో అటువంటి మహాప్రసాదం మరి పొంది అటువంటి అనుభూతి కూడా మనందరికీ అనుభవ రూపంలో వారు ఆ దివ్య ఔషధాన్ని మన చేత పలికించి ఆశీస్సు రూపంలో ఆ యొక్క తాత్విక అమృతం మనం మనసు జీర్ణింప చేసుకునేటట్లు చేసి మన మనసుకు ఒక చక్కని దిక్సూచిగా వారు ఆ ప్రసాదాన్ని మనకు ప్రసాదించారు, తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ప్రసాదాన్ని. అంచేత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి 232 మంది, 16 మంది కార్యనిర్వాహకులు, యాంకర్లు, ఈ అందరూ కూడా మనం సప్తమ పీఠాధిపతి హుసేన్ షా సద్గురువరి మనకు ప్రసాదించినటువంటి దివ్య అభౌతికమైనటువంటి ఆశీస్సు, దివ్య అభౌతికమైనటువంటి జ్ఞానామృతం, ఆ జ్ఞానామృతాన్ని మనం ఆస్వాదించి ఎంతో ఆనందంగా ఈ రోజున ఈ యొక్క శాతత్వ అవగాహన సదస్సు అంతర్జాతీయ కార్యక్రమాన్ని మనం ఈరోజు ముగింపు భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ముగింపుతో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క అంశాలన్నిటినీ ఒక పుస్తక రూపంలో కూడా మనం త్వరలో రేపు 9వ తేదీన ఈ పుస్తకాన్ని కూడా మనకి ఇవ్వబోతున్నారు సద్గురువర్యులు మురళీ షా 9వ పీఠాధిపతి వారు. ఈ యొక్క మహోన్నతమైనటువంటి అవకాశాన్ని, కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇంకా రాబోయే కాలంలో కూడా మనకి మన పీఠం యొక్క ఆధ్యాత్మిక తాత్విక విషయాలు ప్రపంచ మానవాళి అంతా కూడా గ్రహించి ధరించే ఒక అద్భుతమైనటువంటి ఔషధం మానవాళి అందరికీ పొందేటువంటి అవకాశం, ఆధ్యాత్మిక గూళికలు మనం పొందేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకునే అవకాశం మనకి ఏర్పడబోతుంది. అంచేత ఈ ప్రపంచ మానవాళిలో ఆధ్యాత్మికత లోపించడం వల్లే మానవ జీవన వ్యవస్థలో హింసావాదం, తీవ్రవాదం, ఉగ్రవాదం, ద్వేషము ఇత్యాది వాదాలన్నీ ఏర్పడమే కాకుండా ఛాందస తత్వంతో మత స్వరూపాలను మలినపరుస్తూ, కలుషితం చేస్తూ, మతాలకు అన్వయింపజేస్తూ, మత స్వరూపమైనటువంటి విధానాల్లో నష్టాలు కలిగిస్తూ ఎన్నో తీవ్రమైనటువంటి సంక్షోభాలు మానవుడు తన ఆధ్యాత్మికత లోపం వల్ల నష్టపోవటం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంచేత అటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక లోపం మనలో ఉండడం చేత ఆ ఆధ్యాత్మిక లోపాన్ని తొలగిస్తూ ఆధ్యాత్మిక ఔషధాన్ని మనందరికీ ప్రసాదింపజేసి తరింప చేయడానికి ఆధ్యాత్మిక బాట ఏర్పరచుటకు ఈ ఆధ్యాత్మిక అవగాహన సదస్సులు మనం సద్గురువర్యులు మనకు ప్రసాదించి మనలో ఉండేటువంటి ఆ రాక్షసత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు పయనింపజేసుకుంటూ, భ్రాంతితత్వాన్ని తొలగించుకుంటూ ఈశ్వరతత్వం వైపు ప్రయాణం చేసేటువంటి అంశాలను మనకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధం ద్వారా పొందేటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదింపజేస్తున్నారు. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం పొంది మన అనుభవ రూపంలో గ్రహించి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మ యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోగలిగినట్లయితే మానవ జన్మ యొక్క సార్థకత మనకు లభిస్తుంది. అంచేత ఒకసారి భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మ మన తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రసాదింపబడింది. అటువంటి జన్మను నిర్వీర్యం చేసుకోకుండా
ఆ జన్మను సార్థక్యం చేసుకోవడానికి మన జీవితం యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలోనే నిండి ఉన్నది. మనలో నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని జీవాత్మ ద్వారా పొంది అనుభవ రూపంలో భౌతికవాదంలో మనం అనుసరించి తరించగలిగినట్లయితే అదే దివ్యత్వము, అదే ఆధ్యాత్మిక తత్వము, అదే భగవత్ స్వరూపమైనటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. అంతేదా భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు, మనలోనే నిండి ఉన్నాడు. అదే అహం బ్రహ్మస్మి అని చెప్పి మన వేదవాంగ్మయంలో చెప్పబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం కించపరుస్తున్నాం అన్నట్లయితే ఛాందస తత్వం, ఆధ్యాత్మిక తత్వం యొక్క లోపం చేత మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంచేత మనలో ఉండేటువంటి మన భగవంతుడిని తెలుసుకొని తరింపజేసేటువంటిదే ఆధ్యాత్మికత. అంటే శరీరతత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వాల నుండి ఆ తాత్విక జ్ఞానము ద్వారా మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా గ్రహించి తరింపజేసుకోగలిగినట్లయితే అదియే భగవత్ స్వరూపం యొక్క ఆలయము. కాబట్టి మన దేహం ఒక దేవాలయం కింద మనలో ఉండేటువంటి ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి ఈ భగవత్ స్వరూపమైనటువంటి శక్తిగా తెలియబడుతుంది. అంచేత ఆ భగవంతుడు మనలో శరీరం అనేటువంటి ఆలయంలో, శరీరం అనేటువంటి తత్వంలో భగవంతుడు అనేటువంటి స్వరూపం నిండి ఉన్నాడు. అది తెలుసుకోవడానికి ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము. అంచేత ఆ తెలుసుకోలేనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో లోపింపబడుట చేతే మన శరీరతత్వం నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. మానసిక తత్వం జడత్వ భావాలు, భ్రాంతి భావాలు, అరిషడ్వర్గపు స్వరూపమైనటువంటి ఉద్రేకాల చేత మనసు నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. అంచేత మనసు ఎప్పుడైతే నియంత్రణ కోల్పోయిందో శరీరతత్వం కూడా దాన్ని అనుసరించి నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా శరీరతత్వం, మానసిక తత్వం నియంత్రణ కోల్పోవడం వల్లే తీవ్రవాదాలు, ఉగ్రవాదాలు, హింసావాదాలు, ద్వేషవాదాలు, అలజడి, అశాంతి, భ్రాంతి స్వరూపమైనటువంటి అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు ఇవన్నీ ఏర్పడి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాబడి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం నష్టపరుచుకుంటున్నాం. ఆ విధంగా మనం ఎంతో విలువైనటువంటి తల్లిదండ్రుల ద్వారా ప్రసాదింపబడినటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను నిర్వీర్యం చేసుకుంటున్నాం. మన యొక్క జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోలేక, మనం గ్రహించలేక, పరమార్థాన్ని తెలుసుకోలేక మనం జడ జన్మలకు పోయి ఈ జడస్వరూపి అయినటువంటి విధానంలో పడిపోయి అంధకారంలో పోయి నష్టపడుతూ మనం జీవితాన్ని చాలించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ మనం గమనించగలిగినట్లయితే మనకు మూలంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏది అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానామృతం అనేటువంటి ఔషధాన్ని ప్రతిరోజు మనం త్రయీ సాధనలో ఆచరించి ఆ ఔషధాన్ని మనలో వృద్ధిపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అన్నట్లయితే యాంటీబయాటిక్ వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధాన్ని త్రయీ సాధనలో రెండో సాధన అయినటువంటి జ్ఞాన సాధన ద్వారా ఆ ఔషధాన్ని ప్రతిరోజు మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే మన మనస్సుకు ఒక వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధం మనలో ఏర్పడి ఆ ఔషధం మనకు మనస్సుని నియంత్రిస్తూ శరీరానికి ఆజ్ఞలు, ఆదేశాలు తాత్వికమైనటువంటి ఆలోచన రూపంలో ఆజ్ఞాపింపజేసి, ఆదేశింపజేసి ఒక గొప్ప దిక్సూచిగా ఈ జీవన సాగరంలో మన జీవిత నౌకను ఇహము అనేటువంటి ఒడ్డు నుండి దిక్సూచిని ఆధారంగా చేసుకొని సవ్య దిశలో పయనించి అది పరమార్థం అనేటువంటి గమ్యానికి చేరుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జీవాత్మలో పొంది తరించేటువంటి ఒక గొప్ప ఔషధం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము అనేటువంటి ఔషధం. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అనేటువంటి ఔషధాన్ని శాతత్వం అనేటువంటి గ్రంథంలో సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువర్యులు మనకు ప్రసాదించారు. అటువంటి ఔషధాన్ని ప్రతి ఒక్కరూ మన జీవన విధానంలో త్రయీ సాధన రూపంలో మనం ఆచరించి ఆ త్రయీ సాధన ద్వారా
ఆ జ్ఞాన సాధనలో ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధాన్ని పొంది సప్తమ పీఠాధిపతి సద్గురువర్యులు హుసేన్ షా సద్గురువర్యుల యొక్క దివ్య అభౌతికమైనటువంటి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి 16 మంది నిర్వాహకులకు 232 మంది వక్తలకు ఈ కార్యక్రమాన్ని విని తరించి అనుభూతి పొందినటువంటి శ్రోతలు అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మన సద్గురువర్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించి ఆనంద పరవశులై అట్టి ఆనందానుభూతిని వారి యొక్క దివ్య ఆశీర్వచనముల ద్వారా మనకు అందించారు. ఆనంద స్వరూపులైన సద్గురువర్యుల పాదపద్మములకు సదా శరణుజొచ్చి ప్రణమిల్లుతూ అట్టి ఆనందానుభూతిని పొంది మనమందరం ధన్యులమయ్యాం కదా. శాతత్వ జ్ఞానవాహికను సంవత్సర కాలం పాటు నిర్విరామంగా నిర్వహించుకొని ఆ విశేషాలను సంక్షిప్త రూపంలో సద్గురువు చరణముల ముందుంచు చిరు ప్రయత్నమే నివేదిక. శాతత్వము అంతర్జాతీయ అవగాహన నివేదికను బ్రహ్మర్షి హుసేన్ షా సద్గురువర్యుల 116వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో గురువర్యుల స్వహస్తాల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ వీడియోను ఇప్పుడు మనం తిలకిద్దాం. శాతత్వము అవగాహన సదస్సు అంటే శాతత్వం అనే మన ఒక ఉత్కృష్టమైన గ్రంథాన్ని సరళంగా సామాన్యులకు కూడా అర్థమయ్యే విధానంలో ఏ విధంగా ఉంచాలి అనే దాని మీద మనకి చాలా చర్చ జరిగింది. 1 సంవత్సరం పాటు శాతత్వం మీద చర్చ జరిగిన తర్వాత దాని మీద ఏ విధంగా మనం ఈ విధానాన్ని తీసుకొచ్చాము అనేది మనకి సొల్లత గారు వివరిస్తారు కాబట్టి వారిని ఆహ్వానిస్తారు. ఈనాటి శాతత్వం అంతర్జాతీయ అవగాహన సదస్సు 53వ భాగానికి సహాయ సహకారాలు అందించిన వారు శ్రీ ఎర్రా కృష్ణకిషోర్, శ్రీమతి కమలరత్న దంపతులు మరియు శ్రీ కాకర్లపూడి సతీష్ వర్మ, శ్రీమతి దీప్తి దంపతులు. ఇప్పుడు ముందుగా శ్రీ ఎర్రా కృష్ణకిషోర్ మరియు శ్రీమతి కమలరత్న దంపతుల ఏవిని వీక్షిద్దాం. కోటనందూరు మండలం వాస్తవ్యులు శ్రీ ఎర్ర సత్యనారాయణ గారు, శ్రీమతి ఎర్ర సత్యవతి దంపతుల సంతానం శ్రీ ఎర్ర కృష్ణకిషోర్ గారు, శ్రీమతి లోకవరపు అరుణకుమారి గారు. శ్రీ సత్యనారాయణ గారు ఏప్రిల్ 1976వ సంవత్సరంలో, శ్రీమతి సత్యవతి గారు నవంబర్ 1978వ సంవత్సరంలో శ్రీ హుస్సేన్ షా స్వామి వారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ సత్యనారాయణ గారు కాకినాడలో హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పదవి విరమణ పొందినారు. శ్రీ కృష్ణకిషోర్ గారి మావయ్య గారు జగన్నాథపురం కోటనందూరు మండలం వాస్తవ్యులు అయిన శ్రీ చిటికెల సత్యనారాయణ గారు, అత్తయ్య గారు శ్రీమతి చిటికెల వరలక్ష్మి గారు నవమ పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీషా స్వామివారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ కృష్ణకిషోర్ గారు సెప్టెంబర్ 1990వ సంవత్సరంలో, శ్రీమతి కమలారత్నం గారు మే 2004వ సంవత్సరంలో, చిరంజీవి ఉమా సరియు ఆగస్ట్ 2016వ సంవత్సరంలో నవమ పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీషా స్వామివారి నుండి మహామంత్రాన్ని పొందినారు. శ్రీ కృష్ణకిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంతో గత 16 సంవత్సరములుగా లండన్ మహానగరం, యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్నారు. శ్రీ కృష్ణకిషోర్ గారు పీఠము మరియు ట్రస్ట్ల వెబ్సైట్లను నిర్వహిస్తూ స్వామి ఆదేశించిన విధముగా ఎన్ఆర్ఐ టెక్నికల్ టీంలో పీఠానికి మరియు ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమములలో విశిష్టమైన సేవలు అందజేస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి శ్రీ ఎర్ర కృష్ణకిషోర్ గారు, శ్రీమతి కమలారత్నం గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు
శ్రీ కాకర్లపూడి సతీష్ వర్మ, శ్రీమతి దీప్తి గార్ల ఏమీని వీక్షిద్దాం. శ్రీ కాకర్లపూడి వర్మ, శ్రీమతి రాధాగార్ల దంపతుల సంతానం శ్రీ కాకర్లపూడి సతీష్ వర్మ గారు గత 19 సంవత్సరాల నుండి యునైటెడ్ కింగ్డమ్ హౌన్స్లో నగరంలో భార్య దీప్తి, 2 పిల్లలు ఉమా, తపస్వి, యశస్విలతో నివసిస్తున్నారు. వీరు యూకే సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్గా బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సతీష్ గారు జూన్ 2007వ సంవత్సరంలో మహామంత్రాన్ని పొందినారు. ఆ రోజు నుండి పీఠానికి ఎనలేని సేవలను అంతర్జాతీయ టెక్నికల్ టీంలో సభ్యుడిగా ఉంటూ అందజేస్తున్నారు. అందులో భాగంగా సెంట్రల్ డేటాబేస్ ప్రాజెక్టులో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. పీఠాభివృద్ధికి అవసరమైన టెక్నికల్ పరికరాలైన సెక్యూరిటీ కెమెరాలు మరియు ల్యాప్టాప్లను అందజేసినారు. తమ కుటుంబాన్ని కూడా ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసినటువంటి శ్రీ కాకర్లపూడి సతీష్ వర్మ గారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులు అందరికీ ఎల్లవేళలా స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి రాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చే పరతత్వ తేజమున పరములు మాకిచ్చే అరయుము మరానీషా సద్గురు నరసి నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ పాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి
गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति శాతత్వము అంతర్జాతీయ అవగాహన సదస్సులోని అన్ని భాగాలు సద్గురు తత్వం యూట్యూబ్ ఛానల్లోని అందుబాటులో ఉన్నాయి. వీటిని వీలైనన్ని సార్లు చూసి మన స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక తాత్వికామృతాన్ని అందరికీ పంచుదాము. పరిపూర్ణమైన భక్తి, విశ్వాసం లక్ష్యంతో సద్గురు బాటలో ప్రయాణం చేసి సద్గురు కృపకు పాత్రులైన ఎందరో సాధక జనులు అందరికీ ఇవే మా నమస్సుమాంజల్లు. ఇక సెలవు. నమస్తే.